నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు. మేడం గారితో మాట్లాడతాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, జూలై మాసం మిథున రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి వీళ్ళకి? మిథున రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే అనుకూలమైన దానికన్నా ప్రతికూలంగా కనిపిస్తుంది. ఎక్కువగా అనుకూలం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. అయితే మిథున రాశి వాళ్ళ రాశిలోనే గురువు ఉండడం, రాశిలోనే రవి భగవానుడు ఉండము, ఇద్దరు రెండు గ్రహాలు ఉండడం వల్ల ఒక విధంగా ఏంటంటే ఏ రాశి అయినా గ్రహాలు ఉంటప్పుడు దాని ఒక ప్రభావం అనేది మనకి పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, కానీ ప్రభావం అయితే బాగా కనిపిస్తుంది. అయితే గురుగ్రహం మనకి పాజిటివ్ ఇస్తుంది, రవిగ్రహం పాపగ్రహం అది నెగిటివ్ ఇస్తుంది. ఈ రెండు పాజిటివ్ నెగిటివ్ రెండు కానీ ఏంటంటే సో మిథున రాశి వాళ్ళకి కొంచెం మామూలుగా మిథున రాశి వాళ్ళు ఎవరైనా ఏదైనా విషయం తెలిస్తే వాళ్ళు చాలా లైట్గా తీసుకుంటారు. సర్కాజింగ్ కొంచెం వాళ్ళకి ఎంత సర్కాజింగ్ ఉంటుందంటే మనం ఏదో విషయం చెప్తే నిజంగా వద్దా మరి చెప్తారు సీరియస్గా దేన్ని తీసుకోరు. సీరియస్గా తీసుకోవడం కాదు, అసలు బాగా కామెంట్ కూడా చేస్తుంటారు. ఇవన్నీ చెప్తే అవుతుందా, నేను ఇవన్నీ నమ్మను అని చెప్పేసి నిజంగా వాళ్ళకి ఆ విషయం మీద అవగాహన ఉంటే నిజంగా నమ్మితే వాళ్ళు చాలా పర్టికులర్గా ఫాలో అవుతారు. ఒకవేళ నమ్మలేకపోతే జనరల్గా నమ్మరు. 100% ఏంటంటే ఏ విషయాన్ని నమ్మరు. చాలా సర్కాజం ఉంటుంది అన్నమాట. మాటల్లోనే ఏదో మాట్లాడుతూ అనవసరాన్ని అనేస్తూ ఉంటుంటారు. అలాంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది. దీంతో రవి గురువులు ఈ మాసంలో వీళ్ళకి ఈ స్థానంలో ఉండడం వల్ల అలా అన్నప్పుడల్లా ప్రతి ఒక్కరు పట్టుకుంటారు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నీకు ఎలా తెలుసు. ఇంతకుముందు ఏమో వాళ్ళు చెప్పే దాంట్లో లాజిక్స్ ఉంటాయి బాగా. ఆ లాజిక్ కరెక్టే కదా అనిపిస్తుంది మనకి. అంటే ప్రతిదీ వాళ్ళు సర్కాజంగా మాట్లాడినప్పటికీ కూడా ఆ మాట లాజిక్ ఉండడం వల్ల అవును కరెక్టే కదా, ఈ పాయింట్ కరెక్టే కదా, మనం ఎందుకు ఇది ఆలోచించదు ఈ కోణం అని చెప్పేసి అనుకుంటాం. అయితే గురువు ఇక్కడ ఉండడం వల్ల ఈ రాశిలో ఈ రోజు వీళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క మాట వీళ్ళకి కౌంటర్స్ వస్తాయి. పెద్ద పెద్ద కౌంటర్స్ వస్తాయి. ఎటువంటి కౌంటర్స్ వస్తాయంటే ఇంకా వాళ్ళ లైఫ్లో మళ్ళీ అలాంటి విషయాలు మళ్ళీ మాట్లాడితే అమ్మో ఏమొస్తుందో గొడవ అని చెప్పి అనే ఫీలింగ్లో తెప్పించేస్తుంట. అలాంటి సిచ్యువేషన్స్ ఈ మాసంలో మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఎందుకు అంతకన్నా ముందు ఏంటంటే వీళ్ళు కామెంట్ చేసి వదిలేసిన తర్వాత వాళ్ళు చాలామంది వీళ్ళ మీద ఆ రోజు ఇలా కామెంట్ చేశారని చెప్పి ఒక శత్రు వర్గం రెడీ అయి ఉంటుంది. ఒక శత్రువులుగా మారి ఉంటారు. వాళ్ళు ఈ మాసంలో మిథున రాశిలో రవి ఉండడం వల్ల శరీరం సంబంధించిన వరకు చాలా ఒక రకమైన వ్యాధి అనేది జరుగుతుంది వాళ్ళకి. ముందు శరీరాన్ని చాలా జాగ్రత్త చూసుకోవాలి. స్కిన్ ర్యాషెస్ కానీ, స్కిన్ మీద వచ్చే ఇబ్బందులు కానీ, స్కిన్ వల్ల వచ్చే డ్యామేజ్ కానీ, ఫేస్లో కాస్త మార్పు కానీ జరిగే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది. అంటే శరీరం ఒక తాపము తట్టుకోలేక వేడి శరీరంగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఆ వేడి శరీరం ఎలా మారుతుందంటే ఏవైనా జరగచ్చు. శరీరం మీద కొంచెం కాలిన గాయాలు అవ్వచ్చు, చేతులు కాల్చుకోవచ్చు, లేకపోతే ఏదైనా గాయాలు అంటే ఏదైనా మంట అవుతున్నప్పుడు అక్కడ వీళ్ళు ఏదో హెల్ప్ చదువు వెళ్తే వీళ్ళకి తగలచ్చు ఆ గాయాలు. అలాంటి జరిగే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళతో లాజిక్స్ ఏమి మాట్లాడకుండా నాన్న వెళ్ళొస్తాను, అమ్మ వెళ్ళొస్తాను, కాస్త ఎదురురా, కాస్త మేము వెళ్ళొచ్చే వరకు కాస్త మమ్మల్ని ఫోన్ చేయ మధ్యలో ఏదైనా ఉంటే అవకాశం ఉంటే అని చెప్పి మాట్లాడడము, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడము. వీళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని చెప్పి ఈ పని మీద వెళ్తున్నాం, ఆ పని మాకు మంచిగా జరగాలని మమ్మల్ని ఆస్వాదించు అని అడిగి చెప్పి వెళ్ళడం అన్నది చాలా ముఖ్యం ఈ మాసంలో. వీళ్ళు ప్రతి మాసం చేస్తారో చేయడం తెలియదు, కానీ ఈ మాసం చేయాలి. చేస్తేనే ఆ పని అనుకూలంగా జరుగుతుంది. లేకపోతే అది ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది ఆ పని మీద, వీళ్ళకి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతుంది మేడం గారికి? ఆర్థిక పరిస్థితి అధికంగా ఖర్చులు, విపరీతమైన ఖర్చు. ఎందుకంటే ద్వితీయంలో బుధుడు, వీళ్ళకి కర్కాటకంలో బుధుడు నీళ్ళల్లో ఖర్చు పెట్టేస్తాడు డబ్బులు. నేను అస్సలు ₹1 కూడా ఉంచడు. మళ్ళీ విపరీతమైన తెలివితేటలు. ఎలా తెలివితేటలు అంటే ఈ వ్యాపారం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని ఒక ప్లానింగ్ ఒక మొత్తం గీసేసుకొని దానికి మొత్తం ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తే ఏం జరగదు అక్కడ వ్యాపారం. అది మెయిన్ ప్రాబ్లం. సో ఎక్కువ ఏంటంటే కొత్త వ్యాపారాలు చేద్దామని కుతూహలం ఎక్కువగా ఉంటుంది ఈ మాసం వీళ్ళకి. కొత్త వ్యాపారాలకి ప్రయాణాలు, కొత్తగా ప్రారంభాలు చేస్తూ ఉంటారు. దానివల్ల కాస్త నష్టమే కానీ లాభం అయితే ఉండదు. ప్రయాణం అంటే ఇక్కడి నుంచి వేరే ఊర్లో ఇప్పుడు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి వ్యాపారం పెడదాం అనుకున్నారు. చెన్నై వెళ్ళడము, రాను పోను తిరగడం ఉంటుంది. అక్కడ వ్యాపారం ప్రారంభం అవ్వదు. అలాగే బెంగళూరు అనుకుంటారు, బెంగళూరు రాను పోను వెళ్ళడమే ఉంటుంది, ప్రయాణమే. అక్కడ వ్యాపారం జరగదు. అలాగే కన్స్ట్రక్షన్స్ ఎక్కువ చేద్దాం అనుకుంటారు. ఈ కన్స్ట్రక్షన్స్ విషయంలో ల్యాండ్స్ చూడవే సరిపోతుంది వాళ్ళకి. మొదలుపెట్టడం ప్రారంభం అవ్వదు. అటువంటి విపరీతంగా ధనం అనేది విపరీత ఖర్చు ఉంది. ఆ ఖర్చుని వీళ్ళు జాగ్రత్త కంట్రోల్ చేసుకోవాలని అది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అలాగే ఏ పని ప్రారంభిద్దామన్నా కాస్త డిలేగా జరుగుతూ ఉంటాయి. సరైన నిర్ణయం తీసుకోలేరు అంతే అంటారా? కాదు, ఆ పని కోసం డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. నిర్ణయం వీళ్ళు తీసేసుకుని ప్రయాణం చేస్తుంటారు. కానీ ముందుగా ఆ పని అక్కడ వ్యాపారం ప్రారంభం అవ్వదు, కానీ దానికి డబ్బులు అడ్వాన్స్లు అన్నీ ఇచ్చేస్తుంటారు.
ఇవ్వడం అంటే ఏంటి, ఇక్కడ డబ్బులన్నీ ఇచ్చేసి లాక్ అయిపోయారు వీళ్ళు. అది మొదలు అవ్వదు. అది మెయిన్ ఇంపార్టెంట్ ఈ మాసంలో. ఎందుకంటే ఈ మాసంలో రవి గురువులు కలిసి ఉన్నారు, తర్వాత రవి బుధులు కలిసి ఉంటారు. ఇప్పుడు రవి గురువులు మొదటి 2 వారాలు రవి గురువులు కలిసి ఉన్నారు. తర్వాత 2 వారాల తర్వాత రవి బుధులు కలిసి ఉంటారు. ఇక్కడ కొన్న వీళ్ళకి అనుకూలంగా లేదు, ప్రతికూలంగా ఉన్నారు. సో ఇక్కడ 2 విషయాల్లో ఏంటంటే అధికార విషయంలో, అధికారంగా మనం చేయాలనుకున్న విషయంలోని, వ్యాపారంలో మనం రాణించాలనుకునే విషయంలోని, వ్యాపారం పెట్టి మనమే ఫస్ట్ నెంబర్ 1 స్థాయిలో ఉండాలనుకునే వాళ్ళకి, వీళ్ళందరికీ కొన్న ఈ మాసం అంత అనుకూలంగా లేదు, చాలా ప్రతికూలంగా ఉంది. ఎవరైతే కొత్తగా అవకాశాలు గుర్తింపు కోసం చూస్తున్నారో కూడా వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. ఉన్న వ్యాపారాల్లో కూడా గుర్తింపు కోసం చూసిన వాళ్ళకి కూడా అనుకూలంగా లేదు. సో వీళ్ళు చేసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ మాసంలో అలాంటివి ఏవైనా ఉంటే వాయిదా వేయడమే తప్ప ముందుకు వెళ్ళకూడదు. ఇక చివరగా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూసే వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్లు ఉన్నాయి మేడం మీద? సంతాన భాగ్యం అంత అనుకూలంగా ఏం లేదు ఈ మాసంలో వీళ్ళకి. తర్వాత వైవాహిక జీవితంలో కాస్తంత మార్పు అనేది జరుగుతుంది. సో భార్యాభర్తల మధ్యన కాస్త వాదనలు, కాస్త విభేదాలు, కాస్తంత మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. ఇప్పుడు ఏ విషయమైనా సరే మనం ఏ విత్తనాలు ఆడితే అవే పళ్ళు వస్తాయి కదా, ఆ సర్కాజం అనేది ఇంట్లో అందరితో వచ్చేస్తుంది. ఇంట్లో అందరూ మాట్లాడుతుంటారు. ఇప్పుడు వీళ్ళు నిజంగా ఒక పద్ధతిగా మారిపోయి చాలా జాగ్రత్తగా మాట్లాడినా సరే వీళ్ళతో మిగతా వాళ్ళు మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఆ రోజు వీళ్ళు చేశారు కదా, ఈ రోజు వాళ్ళు చేయాలి కదా, అందుకని చేస్తుంటారు. అటువంటి సిచ్యువేషన్ ఈ మాసంలో చెప్పాలి అంటే గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి, వీళ్ళకి అనుకూలంగా లేవు. అందువల్ల ఏంటంటే దైవనామస్మరణ చేయడము, దైవాన్ని ఆరాధించడము, పెద్దవాళ్ళని గౌరవించడము, ఇంట్లో వాళ్ళకి కాస్త చెప్పి బయటికి వెళ్ళడము, శుభశకునాలు చూసుకొని బయటికి వెళ్ళడము, ఇది చాలా చాలా ముఖ్యం వీళ్ళకి. ఎక్కువగా ఏ దైవాన్ని ఆరాధిస్తే బాగుంటుంది అంటారు, ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు మేడం? ప్రతినిత్యము అండి శ్రీం నమశివాయ అనే మంత్రాన్ని, అంటే లక్ష్మీ అమ్మవారిని, శివుణ్ణి ఆరాధిస్తుండాలి, అలాగే గురువుని ఆరాధిస్తుండాలి. సో ఎక్కువ గురువారాలు వీళ్ళు కాస్త మౌనంగా ఉండడము, ఉపవాసం ఉండడము, లేకపోతే ఏదైనా అన్నదానం చేయడం, ఇది గురువారాలు ఎక్కువ చేస్తూ ఉండాలి. సో గురువారం అంతా సాయిబాబా చరిత్ర కానీ, శ్రీపాద వల్లభ చరిత్ర కానీ, దత్తాత్రేయ చరిత్ర చదువుతూ ఉండాలి. ప్రతిరోజు శ్రీం నమశివాయ మంత్రాన్ని ఎక్కువగా చేస్తుండాలి. ఈ శ్రీం నమశివాయ మంత్రం చేస్తుంటే పనులు కాస్త ముందుకు వెళ్ళి ఆటంకాలు ఏర్పడకుండా ముందుకు వెళ్తారు. సో మిథున రాశి వారి అందరికి కూడా మంచి దిశానిర్దేశం చేశారు, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు మేడం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.